ఇంకా ఒక 4-5 సినిమాలు రిలీజ్ రెడీగా ఉన్నాయండి. టాప్ క్యారెక్టర్స్ అంటే నేను ఇప్పటిదాకా వెయ్యని క్యారెక్టర్స్. ఒక ఊరు పెద్దగా నేను ఆ అమ్మాయి సావిత్రి గారి క్యారెక్టరేషన్ అది ఏం క్యారెక్టర్ అది కీర్తి సురేష్ ఆ అమ్మాయి మెయిన్ క్యారెక్టర్ రిలీజ్కి రెడీ అవుతుంది. అది కన్నడ, తమిళ్, తెలుగు. కానీ సినిమా బాగా వచ్చిందని అది అన్ని భాషల్లో రిలీజ్ చేస్తున్నారు. నా క్యారెక్టర్ అన్ని భాషల్లో నా క్యారెక్టర్ నేనే. ఇది ఏదో 600 దేశాల్లో ఏదో రిలీజ్ చేస్తున్నాడు. అంత పెద్ద రిలీజ్ కాబోతుంది. సూపర్ క్యారెక్టర్. ఊరు పెద్ద ఎంత గోల్డ్ గిల్డ్ మీసాలు ఎవడరా అది ఆ చూపు ఇవన్నీ టాప్ క్యారెక్టర్. అది రిలీజ్ అయితే నాకు మంచి పేరు వస్తుంది. అట్లే తమిళ్, తెలుగు అని ఒక సినిమా స్టార్ట్ అయింది. అది కూడా అన్ని భాషల్లో చేస్తున్నారు. నేను ఒక ఎమ్మెల్యేను కానీ చాలా మంచివాడిని. కానీ ఏదైనా అన్యాయం జరిగితే ఎవ్వరికి అర్థం కాదు. ఫలానోడు అనగా అంటాను. ఆ దాంట్లోనే వాడిని చంపేశారు అక్కడ. అంత పవర్ఫుల్ మళ్ళీ. సో డిఫరెంట్ క్యారెక్టర్స్ చేస్తున్నారు, డిఫరెంట్ క్యారెక్టర్స్తో వస్తున్నారు. అంతే అయిపోయింది. వింటుంటాను. అదే అయితే ఈ మూవీకి విషయానికి వస్తే సీనియర్ యాక్టర్ బాబు మోహన్ గారితో వర్క్ చేయడం ఎలా ఉంది? ఎందుకంటే నేను లాస్ట్ టైం బాబు మోహన్ గారితో వర్క్ చేసినప్పుడు ఆయన చెప్పారు, నేను చాలా సంవత్సరాల తర్వాత ఎంజాయ్ చేస్తూ ఒక పెదరాయుడు తీర్పిచ్చే లాంటి క్యారెక్టర్ చేశానమ్మా, చాలా బాగా చేశాను, ఎవ్రీడే ఎంజాయ్ చేశాను అని చెప్పారు. సో మీరేమంటారు కీర్తి గారు, ఆయనతో వర్క్ చేయడం ఎలా అనిపించింది? సెట్స్లో ఎలా ఉంటుంది? చాలా క్యూట్, వెరీ వెరీ క్యూట్. అండ్ తన క్యారెక్టర్ కూడా భలే క్యూట్గా ఉంటుంది. ఈ సినిమా మొత్తం రెడీ అవుతూనే ఉంటారు. మీసకి ఆయిల్ పెట్టి ఇక్కడ ఆయిలింగ్ చేసి బియర్డ్ ట్రిమ్మింగ్ ఇలా ఫుల్ టైం రెడీ అవుతూనే ఉంటారు సినిమాలో. అది చూడడానికి చాలా బొద్దుగా ఉంటుంది, వెరీ క్యూట్. సో ఐ రియలీ లవ్డ్ వర్కింగ్ విత్ బాబు మోహన్ సార్. ఓకే, సో